టైం లేదు మేడం. ఇక్కడ ఫస్ట్ విషయం ఏంటంటే ఎప్పుడు కూడా పార్టీ అనేది క్రమబద్ధంగా పెరుగుతూ వస్తుంది. గతంలో మీరు పవన్ కళ్యాణ్ తీసుకుంటే అక్కడ ఉన్నట్టు ఆంధ్ర దాంట్లో ఒక్క సీటు కూడా గెలవైనా తను కూడా ఓడిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు క్లీన్ స్వీప్ చేసిండు ఎంపీ కానీ ఎమ్మెల్యేలు కానీ. రేపు భారతీయ జనతా పార్టీ కూడా అనేక రాష్ట్రాల్లో ఆ విధంగా క్లీన్ స్వీప్ చేసిన రాష్ట్రాలు ఉన్నాయి. కాబట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి ఊపు అవన్నీ కలిసి ఆ యొక్క పరిస్థితి ఉంటుంది. నేను ఇప్పుడు చెప్తున్నాను మేడం, మొన్న నాకు నిన్న విషయము అధికారుల ద్వారా తెలిసిన విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఈ యొక్క నగరాన్ని 4 ముక్కలుగా చేసి 250 సీట్లు చేద్దాము, ఏది కార్పొరేటర్ సీట్లనని ఒక ప్రణాళిక చేస్తుంది. చేస్తూ ఏమైందంటే ఒక రిపోర్ట్ వచ్చిందంట ఈ మధ్యలో. ఏమని వచ్చింది, మనము ముక్కలు చేస్తే ఇక్కడ మైనార్టీస్ కూడా దెబ్బతింటారు. ఇప్పుడు పూర్తిగా భారతీయ జనతా పార్టీ నగరంలో చాలా పాకుపోయింది. రేపు 100% 250 సీట్లు వేసి 254 మేర ఆడగొట్టే పరిస్థితి ఉంది. మనం ఎలా ఉందో అలాగే పోదామనే పరిస్థితికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిందంటే అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అంటే ఈరోజు తెలంగాణలో సికింద్రాబాద్ కానీ మల్కాజ్గిరి కానీ ఈరోజు కొట్టింది ఎవరు? మన భారతీయ జనతా పార్టీ. ఇటు రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కొట్టింది ఎవరు? భారతీయ జనతా పార్టీ. అంటే ఈ సిటీ నగరం చుట్టుపక్కల పూర్తిగా ఎంపీ సీట్లు కొట్టింది భారతీయ జనతా పార్టీ. 100% ఇది గ్రామ స్థాయి కూడా వెళ్తుంది. రేపు వచ్చే ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఎలాంటి పోటీ లేకుండా కూడా గెలిచే పరిస్థితి 100% తెచ్చుకుంది. అది ఎంపీ సీట్లో చూపించి ఒకటే విషయం మేడం, 2 విషయాలు చెప్పి నేను క్లోజ్ చేస్తాను. అన్న విజయాన్ని ఇంతకుముందు చెప్పారు. ఏం చేసిరు బీసీల గురించి అంటే భారతీయ జనతా పార్టీ ఈ యొక్క కేంద్రం ఏర్పడినాక క్యాబినెట్లో 27 మంది మంత్రులను చేసింది. మరి ఎస్సీ ఎస్టీలకు 20 మంత్రులకు ఇచ్చింది, 11 మంది మహిళలకు ఇచ్చింది, యువకులకు 14 మందికి ఇచ్చింది. రాష్ట్రపతిని భారతీయ జనతా పార్టీ నేతృత్వం ఉన్నప్పుడు మాత్రమే ఒక అబ్దుల్ కలాం అయ్యారు, మరి ఎస్సీ వ్యక్తి అవ్వగలరు, మరి ముర్ము గారు అవ్వగలరు. అంటే ఒక ఎస్సీ ఎస్టీ మైనార్టీకి ఇచ్చినటువంటి ఘనత కూడా భారతీయ జనతా పార్టీ. నేను చెప్తా ఉన్నాను, ఈరోజు కిషన్ రెడ్డి గారి గురించి అన్నగారు ఇప్పటిదాకా వ్యాఖ్యానించారు. కిషన్ రెడ్డి గారి నేతృత్వంలోనే ఈరోజు 8 ఎంపీ సీట్లు కొట్టాం. కిషన్ రెడ్డి గారు ఎంపీ నేతృత్వంలోనే ఒక్క నిమిషం అట్లా మీరు మాట్లాడొద్దు. ఎమ్మెల్యే సీట్లు ఇంతకుముందుకు 5 వచ్చి ఈసారి 8 వచ్చి పెరిగినాం, పర్సెంటేజ్ పెరిగింది. 7 నుంచి 7 లేదు ఒక వ్యక్తిగతంగా మేడం కిషన్ రెడ్డి గారిని అక్కడ వారి యొక్క టైం అయిపోయింది కాబట్టి ఆ టైంలో ఎవరు చేస్తారు, ఆ తక్కువ టైంలో అంత ఆ యొక్క ఆలోచన ఎవరికి ఉంది అని అంత పరిపక్వత ఎవరికి ఉంది అని చెప్పేసి కిషన్ రెడ్డి గారికి ఇచ్చింది తప్ప కిషన్ రెడ్డి గారిని బండి సంజయ్ గారికి గుంజుకొని కిషన్ రెడ్డి గారికి ఇవ్వలేదు. ఇంకో 3వ విషయం చెప్తా ఉన్నానండి. ఈరోజు బీసీల గురించి కంక్లూడ్ మేడం, బీసీల గురించి వీరు చెప్తా ఉన్నారు. ఈటల రాజేందర్ గారిని, టి రాజయ్య గారిని ఏ విషయంలో వీళ్ళు బయటకు పంపించారు మేడం? ఈటల రాజేందర్ గారిని బయటకు పంపించి చెప్పిన తర్వాత ఇదే ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ గారి నుంచి అన్న చెప్పినట్టు ఆర్ఎస్ ప్రవీణ్ గారు అక్కడ హుజరాబాద్లో 45,000 ఓట్లు అక్కడ ఎస్సీ దళితులే ఉన్నాయని చెప్పేసి ఆర్ఎస్ ప్రవీణ్ బహుజన పార్టీలు చేంజ్ చేసి ఆ దళితుల ఓట్లు చీల్చడానికి ఆడినటువంటి గేమ్ కాదా మేడం ఇది? ఈ 2,000 ఓట్లు ఖజానా తీసుకొచ్చి హుజరాబాద్లో పెట్టి ఖర్చు పెట్టి ఒక బీసీ వ్యక్తిని రాజకీయ హత్య చేయడానికి ప్రయత్నించింది కేసీఆర్ కాదా మేడం? ఈరోజు ఆ బీసీ వ్యక్తి ఒక ఉద్యమకారుడు కాబట్టి, ఒక మంచి మృదు స్వభావం కాబట్టి, ప్రజల్లో మంచి పేరున్నాడు కాబట్టి మళ్ళీ గెలిచి కడిగిన ముత్యంలా బయటకు వచ్చాడు మేడం. ఈరోజు మళ్ళీ అదే ఎంపీకి ఇక్కడ వచ్చిన వాడితే 4 లక్షల ఓట్లతో గెలిపించారు మేడం. ఈరోజు మీరు అలాంటి బీసీ వ్యక్తులని గేట్ల కాడ ఆపిన వారు చాలామంది ఉన్నారు. టీ రాజయ్యని ఏ విషయంలో తీసేశారు మేడం? నేను అడుగుతా ఉన్నాను. అంతకన్నా గొప్ప చట్టమే నిర్ణయించింది, ప్రభుత్వం జైలుకు పోయి వచ్చింది, ఆమెను ఎందుకు బర్తరఫ్ చేసలేరు? అంటే నీ బిడ్డ అయితే ఒక చట్టము, బీసీ ఎస్టీలకైతే ఒక చట్టం ఉంటుందా? రాజయ్య గారిని ఏమో తీయడానికి హక్కు వస్తుంది, ఈటల రాజేంద్ర గారిని తీయడానికి మీకు కనిపిస్తుంది. నీ బిడ్డను ఎందుకు ఎమ్మెల్సీ నుంచి బర్తరఫ్ చేయలేదు? ఎందుకంటే నీ బిడ్డ కాబట్టా? ఇక్కడ బీసీలు ఎస్సీల మీద పూర్తిగా కుంగదొక్కడానికి ప్రయత్నం చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఆ రోజు ఈ బీసీ ఎస్సీ ఎస్టీలని కాపాడిందే బీసీ ఎస్సీ ఎస్టీలంతా కాపాడింది బీఆర్ఎస్ పార్టీని కాపాడింది బీసీలంతా కలిసి ఎస్టీలంతా. కానీ ఈరోజు వీళ్ళు ఒక పద్ధతిగా అందరినీ పద్మారావు గారు ఏం తప్పు చేశారు మేడం? ఇక్కడ ఫస్ట్ కార్పొరేటర్ తర్వాత వారు మంత్రి అయ్యారు మిత్రపక్షంలో ఉన్నప్పుడు కూడా. కానీ అలాంటి వ్యక్తిని ఇక్కడ ఉండి జెండా ఎగరేసినట్టు పద్మారావు గారిని తీసుకెళ్లి పక్కకి ఎందుకు పెట్టారు మేడం? ఏ కారణంతో పెట్టారు? బికాస్ ఆఫ్ బీసీ కాబట్టి. అంటే ఇక్కడ మీరు చట్టసభలో కేటీఆర్ఏ మాట్లాడతాడు, హరీష్ రావే మాట్లాడతాడు, అక్కడ కౌన్సిల్లో పోతే కవితమ్మనే మాట్లాడుతుంది. అంటే ఒక బీసీ నాయకుడు లేడా? ఒక ఎస్సీ నాయకుడు మాట్లాడొద్దా?
ఇక్కడ మందుల సామ్యాలు ఇక్కడ ఉన్నప్పుడు మాట్లాడలేదు. కనీసం ఇప్పుడు మా మందుల సామ్యాలు అన్న ఉద్యమకారుడు ఆ కాంగ్రెస్లో ఎమ్మెల్యే అక్కడ పోయి మాట్లాడుతూ సంతోషం అనిపిస్తుంది ఒక ఉద్యమకారుడుగా. అంటే నోరు కట్టేశారు మేడం పూర్తిగా, ఎవరిని ఎక్కడ మాట్లాడకుండా చేశారు. నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఈ 100% గత పాలకులు ఇప్పటిదాకా సార్ చెప్తా ఉన్నారు, సాదిక్ సార్ గారు, బీఆర్ఎస్ పార్టీ లేచే పరిస్థితి లేదు. ఎందుకు లేదు అంటే 8 లక్షల కోట్లు వాళ్ళు అప్పు చేసి కూర్చున్నారు. 7 లక్షల కోట్ల నుంచి 8 లక్షల కోట్లు అప్పు చేసిరని ఈ రాష్ట్ర ప్రభుత్వం డిక్లేర్ చేసింది. అయిపోయిన తర్వాత వీళ్ళు కూడా అదే పద్ధతిగా ఈ రోజు ఏం చేస్తారు, 5 సంవత్సరాలు 7.5 లక్షలు అప్పు చేయాలి అనే ఒక పద్ధతిగా. మేడం ఒకటి చాలా వాల్యుబుల్ పాయింట్, 5.5 సంవత్సరాలు 7.5 లక్షల కోట్లు అప్పు చేయాలి. దాంట్లో మొదటి సంవత్సరంలో 1,30,000 కోట్లు అప్పు చేసేసారు ఆల్రెడీ. ఇంకా అట్లా 1,30,000 కోట్లు వీళ్ళు కూడా 7.5 సంవత్సరాలు అప్పులు చేస్తారు. ప్రజలు ఏం ఆలోచించారంటే ఎంతసేపటికి మనం పరిపాలన ఇస్తే అప్పులు చేసి మన మీదకే కుప్పల్లాగా పెడుతున్నారు కాబట్టి అటు కాంగ్రెస్ కానీ ఇటు బీఆర్ఎస్ పార్టీని కానీ బొందబెట్టాల్సిందే. మనం చూడాల్సింది బీజేపీ పార్టీని అని ఈరోజు ప్రతి సామాన్యుడి వ్యక్తి, ఒక యువకుడే కానీ 30 ఏళ్ళ పైబడ్డ 18 ఏళ్ళ పైబడ్డవాడు కానీ 60 ఏళ్ళ వరకు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఆలోచిస్తుంది ఏంటంటే నెక్స్ట్ భారతీయ జనతా పార్టీకి అప్పయ్యేద్దాం. అన్ని రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఎక్కడ కూడా ఇంత చిన్న తప్పులు లేకుండా, కరప్షన్ లేకుండా ఈరోజు భారతీయ జనతా పార్టీ వస్తుంది. దీనికి ఇంతవరకు అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు ఇద్దామని ఒక చర్చ తప్పకుండా జరుగుతుంది. రేపు రాబోయేది కూడా స్థానిక ఎన్నికల్లో కానీ జిహెచ్ఎంసీలో కానీ తప్పకుండా కాషాయ జెండా ఎగిరేస్తుంది. కాషాయ జెండా తప్పకుండా రెపరెపలాడి భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. ఏ జెండా ఎగురుతుందో చూద్దాము. త్వరలోనే ఎలక్షన్స్ రాబోతున్నాయి. లోకల్ బాడీ ఎలక్షన్స్ లో చూద్దాము, అలాగే జిహెచ్ఎంసీ